నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్. మేడం, ఇప్పుడు వల్లంనేని వంశీకి అస్వస్థకు గురై హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. సో దాన్ని పేర్ని నాని గారు కానీ చాలా మంది ఏమంటున్నారంటే వల్లంనేని వంశీని చంపాలని కూటమి నాయకులు కానీ కూటమి కుట్ర చేస్తుంది, వంశీని చంపేస్తారని వీళ్ళు అంటడం జరుగుతుంది. సో దాని పట్ల మీరేమంటారు మేడం? ఇప్పుడు అతని పైన కేసులు ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళాడు. అవును. ఏంటి, ఒక ఒక దళితుడిని కిడ్నాప్ చేసిన కేసు, అలాగే మైనింగ్ కు సంబంధించిన కేసు, ఇట్లా ఇంకోటి కేసులు ఉన్నాయి అతని పైన. ఉన్నప్పుడు అతన్ని న్యాయస్థానం రిమాండ్కి పంపింది. ఉమ్. బెయిల్కి అప్లై చేసుకుంటే బెయిల్ ఇవ్వలేదు. ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకొక కేసులో బెయిల్ రాలేదు. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చాలా సార్లు ఇదే నాయకులు మాట్లాడారు. అవును. పేర్ని నాని లాంటి వాళ్ళు ఏం ఎవరి విషయంలో మాట్లాడారు? మొదటగా అచ్చెన్నాయుడిని పైన ఒక కేసు పెట్టి, అతను ఆరోగ్యం సహకరించట్లేదు అంటే కూడా వినకుండా ఊరంతా తిప్పి అతనికి రక్తస్రావం అయ్యేలాగా చేసి అతను జైల్లో పెట్టి అన్ని మీరు ప్రొసీజర్ ప్రకారమే చేశారు, నేనేం కాదనట్లా. కానీ అది ఒట్టి కేసు అని తేలిపోయింది. ఓకే. అదే ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది అనుకోండి, మీరు అనవసరంగా ఆయన అచ్చెన్నాయుడిని ఇలా ఊరంతా తిప్పారని మనం మాట్లాడం కదా. అలా ఇంకొక నాయకుడు పిఏని యాక్చువల్గా అసలు అతనికి కరోనా ఉన్న వార్డు కరోనా చేసి సరే అదే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సరే ఈయన మీద ప్రతాపం చూపించి 22 రోజులు జైల్లో ఉంచారు. పోతే దానికి మనం ఎవరిని తప్పు పట్టలేము. జైల్లో నాకు దోమలు కొడుతున్నాయి అని అడిగితే జైల్లో దోమలు కాక రంభావరుసులు వచ్చి కొడతాయా అని చెప్పి కొడాలి నాని చేత, ఆ టైంలో వంశీ ఏమన్నారు అనేది నాకు పెద్ద అవగాహన లేదు, కానీ సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో మాట్లాడే ఏమాత్రం రాజకీయాలంటే అవగాహన లేని ఏ చెత్త మాట్లాడగలిగే వాళ్ళతోటి కూడా వచ్చి ఇంటాయి అని మాట్లాడించారు. మరి అప్పుడు నాకు ఆరోగ్యంగా ఉంది, నాకు స్కిన్ ప్రాబ్లం ఉంది, ఎండలు అధికంగా ఉన్నాయి, నాకు ఏసీ కావాలి, అలాగే నా ఆరోగ్య దృష్ట్యా నాకు వేడి నీళ్లు కావాలి, ఇట్లాంటి అభ్యర్థనలన్నీ చేస్తే జైలే ఉన్న నీ అత్తగారి ఇల్లు అనుకున్నావా నీకు ఇవన్నీ ఉండటానికి అని ఇష్టానుసారంగా మాట్లాడారు. 52 రోజులకి బెయిల్ వచ్చింది. సరే 52 రోజులకు వచ్చినా ఇంకొక 52 రోజులకు వచ్చినా మనం కోర్టులదే పై మాట కాబట్టి మనం ఏం మాట్లాడలేదు, వహించవలసిందే. కానీ ఎంత కోర్టులోని మనం గౌరవించాలనుకున్నా శిరసావహించాలనుకున్నా ఒక విషయం అయితే ఏంటంటే, ఇప్పుడు ఆ కేసులో అది ఒక బలమున్న కేసు అనుకోండి, దాని వెనక ఏ రాజకీయ కుట్ర లేదు అనుకుంటాం. 52 రోజులు జైల్లో రిమాండ్ లో ఉంచగలిగిన కేసు అయినప్పుడు అంత ఈజీగా ఆ కేసులో ఏమి నిరూపించలేకుండా ఎందుకున్నారు అంటే, దీన్ని బట్టి అది ఉత్తుత్తి కేసే అని, అదేదో సినిమాలో ఉన్నట్టు ఉత్తుత్తి బ్యాంక్ అని అరిచినట్టు ఉత్తుత్తి కేసు అయిపోయింది. మరి ఆ రాష్ట్రానికి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ 45 సంవత్సరాలు ఎక్కువే రాజకీయాలు అంటే, ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి దాదాపు 55 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్పుకోవచ్చు. అంత వ్యక్తిని పట్టుకొని
మీరు ఎన్ని అవాకులు చవాకులు ప్రతి పనికి మాలిన వాళ్ళ చేత మాట్లాడించారు కదా, మరి ఇవన్నీ మాట్లాడించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తది అని చెప్పి వెకిలి నవ్వులు నవ్వినప్పుడు మీకు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదండి? ఏంటి చంపేస్తారా ఈ మనిషిని ఇక్కడే అని? అంటే మీకైతే ఒక రూల్, వేరే వాళ్ళకైతే ఒక రూలా? ఇప్పుడు అతని పైన ప్రూవ్ చేయగలిగిన కేసులు ఉన్నాయి కాబట్టి అతనికి ఖచ్చితంగా తెలుసు తనకు శిక్ష పడుతుందని. తాను చేసింది ఏంటో తనకు తెలుసు, శిక్ష పడుతుందని తెలుసు. అందుకే అతను, నేను ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాడిని, పెద్ద ఆ, సింహం లాంటి వ్యక్తి, కుడిభుజంగా ఉన్నవాడిని, గన్నవరంలో నా మాటే శాసనం, నాకు తిరుగులేదు అనుకున్న వ్యక్తి, నేను పార్టీ మారినా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్న వ్యక్తి, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పొడుగు పొడుగు మాటలు మాట్లాడిన మనిషి, ఈవేళ అవన్నీ ఎదురొస్తాయి అనేసరికి ఆ ఒక అహంకార మనస్తత్వం ఉన్న వాళ్ళకే అలా ఉంటది. అదే మరి ఈయనకంటే వయసులో పెద్ద ముసలివాడు ముసలివాడు అని ఎక్కిరించారు కదా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన ముసలివాడైనా కానీ జైలు నుంచి రిలీజ్ అయిన రోజున రాజమండ్రి దగ్గర నుంచి విజయవాడ వరకు రావటానికి ఎన్ని గంటలుంది? అన్ని గంటల పాటు అలాగే ఉండి ప్రజలందరూ అభివాదం స్వీకరించి మరి ఆయన వచ్చారు కదా. మరి ఎవరు ముసలి వాళ్ళు చెప్పండి? నువ్వు ఎందుకు జైల్లో ఉండలేకపోతున్నావు? ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను చేసిన నేరాలకి నేను ఈ శిక్షల నుంచి తప్పించుకోలేను అనే ఒక ఉద్దేశంలో అతను ఉన్నాడు. ఎందుకంటే అతని నేరం ఏంటో అతనికి తెలుసు కాబట్టి. కాలేకపోతే ఈ జైలు గోడలలోనే మగ్గిపోతా, పైగా బయటకు వస్తే ఎన్ని పడుతుందో తెలియదు, వాళ్ళు కూడా ఏమి నాకు చెప్పలేకపోతున్నాను. బయట నేను స్థాపించిన సామ్రాజ్యాన్ని, భార్యా బిడ్డలైనా సామ్రాజ్యాలు ధ్యాస. ఇవన్నీ ఏమవుతాయి? దిగులుతో అతను కుంగి కృషించిపోతున్నాడు. అతను ఏ రోజు ఊహించలా ఇలా జరుగుతాయి అని. ఓకే. ఏదో వేసి అని చెప్పి అది ఏమైపోయింది? ఎటు చూసిన కనుచూపు మేర కనిపించాల గురించి నిరాశ ఉండిపోయి అతను అలా అనారోగ్యం పాలైపోయాడు. నిజంగానే ఎవరు నమ్మరు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి కితాబు ఇచ్చారండి ఆయన. సీతం మాత్రమే చూసాడా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే చెప్తున్నాడా? అందం ఒక క్వాలిఫికేషన్. ఒక వ్యక్తి ఎవరికైనా సరే అది పుట్టుకతో అది ఏమి అసలు మన ప్రమేయం లేదు, మన సత్తా లేదు, మన తెలివితేటలు లేవు, అసలు మనం నిమిత్త మాత్రం ఆ విషయంలో. తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఎలా ఉన్నా వాటిని మనం మార్చుకోలేము. కాకపోతే వెర్రి మొర్రి బుద్ధి మార్చుకోకపోతే దేహ అయ్యా ఇది నిజంగా వల్లనే ఈ మాట అసలైన చెప్పచ్చు. అందుకే ఇంత బాధపడుతున్నాడేమో. ఏంటి నాలో అందం చూశాడు జగన్మోహన్ రెడ్డి, నా ఇంకేమి చూడాల? నేను ఎంత నియోజకవర్గంలో నేను ఎంత ఏంటి అసలు ఆ రోజు వైసీపీ గాల్లో నేను గెలిచాను కదా, 21 23 23లో అతను కూడా కదా.
23 సీట్లలో ఒక మనిషి అంటే ఎంత ఆ, ఆ, నాకు తెలుస్తారండి, అదేం ఆశ్రమం కాదు కదా, ఇప్పుడులాగా గాల్లో గెలిచిన వాళ్ళ కాదు. మరి అంతటి వ్యక్తిని పట్టుకొని అందగాడు అని చెప్పి ఫైల్ పక్కన పెట్టేసి నేను దాదాది, నేను నేను నడిపించిన కార్యక్రమం ఏంటి, నేను సంపాదించిన డబ్బు ఏంటి, ఒక సినిమా యాక్టర్ గురించి మాట్లాడినట్లు ఒక అందం ట్యాగ్ తగిలిచ్చి నన్ను పక్కన పెట్టేశాడే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి కరివేపాకు లాగా వాడుకున్నాడు అంటే ఈ లెక్కన నా నోరుని వాడుకున్నాడు అనమాట.